చూడాలి. చక్కని విషయం, చక్కని అంశం రాస్తే వాదన చేస్తే పిల్లలకి వాదన చేసే విద్య నేర్పించినాక అందరూ కదండి, అందరికీ ఆర్థికంగా అందరికీ పిల్లలు అనేకులు ఏర్పాటు చేయబడినారు. ఆ విధంగా మనం ఆలోచన చేస్తే దావీదైనా యెషయా అయినా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు ఆశపడుతున్నారు. ప్రాణాలు ఎవరి కోసం ఆశపడుతున్నాయి? దేవుని కొరకు ఆశపడుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. దేవుని కొరకు ఆశపడుతూ దేవుని యొక్క ఆకడ కొరకు ఎదురు చూస్తూ కొంతమంది మన పితరులైనటువంటి భక్తులు మనకు చక్కని రీతిలో తెలియజేశారు. కనుక కొంతమంది ప్రేమైనటువంటి కావలి వారు ఏ విధంగా ఉదయం వరకు ఎదురు చూస్తున్నాము, దేవుని రాకడ వరకు క్రైస్తవులు మనం ఎదురు చూడాలి. ఎదురు చూడటం మంచిది అని వాక్యం తెలియజేస్తుంది. కనిపెట్టుట, ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిని వెతికేవారమై ఉండాలి. దేవుణ్ణి కనిపెట్టేవారమై ఉండాలి. దేవుణ్ణి అడిగేవారమై ఉండాలి అనే విషయాలు మనం ఈ విధంగా ఒక భక్తుని మనం చూసినట్లయితే మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం ఒకసారి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను, రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థన అటువంటి నమ్మకాన్ని అటువంటి నమ్మకం కలుగుతున్నా ఏదో చేస్తున్నానంటే సరిపోదా? నేను దేవుని కొరకు కనిపెట్టున్నాను. నా ప్రార్థన ఎవరు ఆలకిస్తానంటే దేవుడు ఆలకిస్తాడు. నాకు జవాబు ఇస్తాడు, నాకు సమాధానం ఇస్తాడు. లేక ప్రవచించాను కదా, యేసుప్రభు జన్మ గురించి, యేసుప్రభు ఎక్కడ చెప్పాడు. అటువంటి భక్త దేవుని కొరకు కనిపెట్టాడు, దేవుని యొక్క నామం కనిపెట్టాడు. అలా మనము దేవుని కొరకు కనిపెట్టేవారు వల్ల దేవుని సన్నిధిలో దేవుని వెతికేవారు ఉండాలి. ఎవరు వెతికేవారు ఉండాలి? కనిపెట్టడం అంటే మీకు అనుభవపూర్వకంగా నిర్వహించుకుంటున్నారు. అనుభవపూర్వకమైన ఒక మంచి సందర్భాన్ని ప్రార్థన అయిపోయిన తర్వాత తలుపులు వేరే ఉన్నాయనుకోండి, లేకపోతే బట్టలారేసి వర్షాకాలం అయితే, లేకపోతే పిల్లలు సినిమా చూసేది, లేకపోతే ఆడపిల్లలు వచ్చేసేది, ఎవరిని ఆకలిస్తారేమో పెట్టలేదు. ఇలా బయట విషయాలు ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సత్త చేయాలన్నా కనిపెట్టినట్టు అవుతుందని ఏకాగ్రత కలిగి ప్రార్థన మీద ఏకాగ్రత, దేవుని మీద ఏకాగ్రత కలిగి ప్రార్థన చేయాలి. ఆ ఏకాగ్రతే కనిపెట్టడం. ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిని మనం ఆయన యొక్క ఆధారాన్ని తడుతున్నట్టుగా అనుభవపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. ఆయన పాద స్పర్శ మనకు కలిగేటట్టుగా మనము కనిపెడుతూ ప్రార్థన చేయాలి. ఆయన యొక్క స్వరం మనకి వినపడాలి అనేటువంటి ఆశతో ప్రార్థన చేయాలి. చేయాలి ఆయన స్వరం వినాలి, ఆయన స్పర్శ అపోస్తలులు ఏమంటారు? మేము చూసిన దాన్ని, విన్నదాన్ని, అనుభవించిన దాన్ని మేము చెప్తున్నాం. మేము చూడకుండా మీకు చెప్పట్లేదు, అనుభవించకుండా మీకు చెప్పట్లేదు. స్పర్శించిన దాన్ని మీకు, విన్నదాన్ని మీకు చెప్తున్నాం. అటువంటి అనుకుంటున్నాం. ఏదో వస్తున్నాం వింటున్నాం కాకుండా దేవుని మనము ప్రేమతో ఆయన స్వీకరించాలి, ఆయన మనం తినాలి.
జీవాన్ని చక్కని మాటలు, దైవమైనటువంటి మాటలు, ప్రేమమైనటువంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు ఎవరి పట్ల ఆయన నమ్మకున్నటువంటి వారి పట్ల, ఆయన నమ్మకున్నటువంటి బిడ్డల పట్ల ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయన, సంరక్షించేది ఆయన, మంచి మార్గాల్లో మనం నడిపించేది. మా వ్యక్తిగా మంచిగా ఉన్నామంటే దీని అంతటికీ కారణం ఎవరు? యెహోవాకు నిదర్శించదు రక్షణకర్త మా దేవుడు కొరకు కనిపెట్టేందుకు నా దేవుడు నా ప్రార్థన ఆలోచించాను. మనం కూడా ఫస్ట్ తెగుడిగా ఉన్నట్టు క్రీస్తు అనేది మాట పైన కట్టబడినప్పుడు దేవుడు నా ప్రార్థన కట్టబడు దేవుడు నా మాట వింటున్నాడు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు నా పరిచర్య చూస్తున్నాడు, దేవుడు కొరకు నేను కనిపెట్టున్నాను. నా రక్షణకర్త యెహోవా దేవుడు, నా రక్షణకర్త దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. నమ్ముతుంది నమ్ముకోవాలని సంస్థను నమ్మకం. దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తాడు, దేవుడు నన్ను ఇంతగా హెచ్చిస్తాడు, దేవుడు నాకు సహాయంగా పక్కనే ఇటువంటి నమ్మకాలు లేకపోతే దేవుడు ఆలోచన వ్యర్థం. ఏదో తలలు, ఏవో కోరికలు, ఏవో ఆశలు, ఏవో అవసరములు బట్టి మన సన్నిధిలో ఏ దగ్గరైనా మందులోనే కాదు ఏ దగ్గర మనం మోకరించిన పనులు గురించిగా దేవుడు మనం ఆరాధన చేయాలి, ఆయనే మనసు పెట్టాలి, ఆయన్ని ఏకాగ్రత కలిగి మనము ఆరాధన చేయాలని మార్క్స్ వార్త 15:5 మార్క్ 15 సాయంకాలం అరిమత్తయి యోసేపు రాదు యేసు దేహాన్ని మన అడిగాను అక్కడ ఘనత వహించాక దేవుడి రాజ్యం వరకు అరిమత్తయి యోసేపు అనేటువంటి సరిహద్దులు సభ కమిటీ మెంబర్గా ఉన్నాడు. బాగా ఘనత వహించాడు, పేరు ప్రఖ్యాతలు కలిగాడు, గొప్ప సభ్యుడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిలువ మీద సమాధి చేయడానికి శిష్యులు ఎవరు భయపడి రావాలి, నన్ను కూడా చదివేస్తారేమో, మమ్మల్ని కూడా చదివేస్తారేమో అని రావాలి. ఇంట్లో చూడండి, మేడ మీద వచ్చి కిటికీ వచ్చి ముందు చూస్తున్న బయట జరుగుతుంది, ఏం జరుగుతుంది తప్ప వాళ్ళు ఎవరు దేవుని దగ్గరికి అరిమత్తయి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి, అజ్ఞాత భక్తుడు, దేవుడు కొరకు తన కొరకు తొలగించుకున్న సమాధిని సిద్ధపడి, అయ్యా మరి యేసు దేహాన్ని పాటిస్తే నేను సమాధి చేసుకున్నాను అని దేవుడి యొక్క దేహాన్ని తీసుకుని ఆయన యొక్క సమాధిలో పెట్టి సమాధి చేయడం దేవుని యొక్క సన్నిధిని వెతికాడు, దేవుని యొక్క రక్షణను వెతికాడు. ఈ విధంగా అరిమత్తయి యోసేపు దేవుని రాజ్యం వరకు ఎదురు చూశాడు. ఈ వ్యక్తిరేక దేవుని రాజ్యం రాదు కదా, యశుప్రభు వెళ్ళి వెళ్ళా దేవుని రాజ్యం రావాలంటే ఆయన నిలబడగా దేవుని రాజ్యం కనుక దేవుని రాజ్యాన్ని వెతికినటువంటి అరిమత్తయి యోసేపు ఏ విధంగా అయితే దేవునికి తన యొక్క అమితమైన అరబు దేశంలో అంతకంటే విలువైంది లేదండి. మేడలు ఉండొచ్చు, విలువలు ఉండొచ్చు, గోపురాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు అని పేరు సమాధి విషయంలో అయితే వాళ్ళు చాలా ప్రమాణం అనుసరిస్తారు. దానికి చాలా విలువ ఉంది, సమాధికి చాలా విలువ ఉంది. అటువంటి విలువైనటువంటి ఒక బహుమానం
కనుక దేవునికి మనము ఏమిచ్చినా ఆయన మనం తీర్చుకోగలమా? ఇది ఇచ్చేస్తే నా మన అయిపోతుంది, నా జీవితం ధన్యమైపోతుంది, ఇక నన్ను దేవుడు ఏమి అనుకోడు, ఇక నేను ఏమి అవ్వకపోయినా పర్వాలేదు అనుకోవడానికి అయితే దేవుడికి మనము విలువైనటువంటి కాదు. దేవుడు అంటున్నాడు, మీరు బలులర్పించడం కంటే ఎక్కువ మాట వెనుక శ్రమిస్తారు. ఏం చెప్పమంటాడు మనల్ని? చెప్పనము దేవుడి మాటలు శ్రద్ధగా, దేవుడి మాట వినాలి. ఏం చేస్తారు? గాయత్రిలో మరియమ్మ ఎంతో మంది బయట కూర్చుకోవాలి, వంట చేసుకోవాలి, బండి కొట్టుకోవాలి, 3 పనులు ఉన్నాయి. ఎవరు పనులు లేకుండా ఎవరు ఉండరు. కానీ నేను అస్తమానంతో ఉంటాడు. యేసుప్రభుకి వచ్చానంటే రోజు మనతో ఎక్కువ సమయం అంతా అందుకు వచ్చాను. టైం టు టైం ఉంది. టైం అయిపోయిన తర్వాత ఈ మాటలు దొరికినప్పుడు ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. భయభక్తులు కలిగి దేవుడి మాటలు వినాలి. అస్తమానంలోకి కాదు దేవుడి మాట. కనుక అరిమత్తయి యోసేపు ఏ విధంగా అయితే దేవుని రాజ్యాన్ని వెతికారో ఆ విధంగా మనం యేసు ప్రభు యొక్క సన్నిధిని వెతికే వారమై ఉండాలి. దేవుని సన్నిధిని వెతికే వారమై దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాను. తదేకంగా ప్రార్థన చేస్తాను. దేవుని మహిమపరుచుకుంటూ ఆనందిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు దావీదు మహాశయుడు ఆ విధంగా మనం కూడా దేవుని సన్నిధిని పెట్టుకుంటూ నాతో ఉన్నప్పుడు ప్రారంభించుకున్నాడు. దేవుని యొక్క స్వాతంత్రత చూసినప్పుడు, దేవుని యొక్క ఆకడతలను చూసేవారు, దేవుని యొక్క క్రియ కొరకు, ఆలోచన కొరకు, పని కొరకు మనం ఎదురు చూసేవారమే ఉండాలని వాక్యం తెలియజేస్తున్నట్టుగా లేఖనము పరచుకుంటాం. ఏప్రిల్ క్లాసు పత్రిక 14 ఏప్రిల్ నిలువరమైన పట్టణము వానికి కలిగదు కనుక ఉండబోచున్న దానిలో ఎదురు చూస్తూ మనమందరం స్టాండర్డ్ పట్టణం. నిలువరంటే స్టెబిలిటీ, నిలకడ, నిరంతరం, స్థిరస్థాయిగా ఇన్ని మాట్లాడుతూ స్థిరస్థాయిగా ఎప్పటికీ ఈ పట్టణం అంతా ఉండదా? భూలోకం అనే పట్టణం ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉండదా? అయితే స్థిరస్థాయిగా ఉండే పట్టణం కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. ఆ విషయం గ్రహించాలి. ఇప్పుడు మనం విషయం తెలియకుండా మనం చేస్తే దానివల్ల కలిసి వచ్చేదేమి ఉండదు కదా. పాలు కాసుకుంటే తోడేసుకుంటే పెరుగు చమకరించి మర్చిపోతుంది. దాంట్లో తీస్తే దాన్ని వస్తుంది, కాస్తే నెయ్యి వస్తుంది. దాని గురించి సబ్జెక్ట్ మనకు తెలియాలి కూడా. తెలిస్తే దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. చలవ చేయడానికి మధ్యలో బాగుంటే పాల్గొడుతున్నాం, టేస్ట్ కోసం, రుచి కోసం, రుసులు కొరకు నెయ్యిని వాడుకోవడం. షడ్రుచులు మనము భౌతికంగా ఎలా ఆస్వాదించి ఆరోగ్యాన్ని రక్షించుకుంటున్నాము. ఆత్మీయంగా కూడా దేవుడిలో ఉన్నటువంటి ఋషులు మనం గ్రహించాలి. ఆయన ఋషి చూసి తెలుస్తుంది. ఋషుడు దేవుడు ఋషితే ఎవరు కూడా నిరుపయోగంగా ఉండరు, సామాన్యంగా మిగిలిపోరు. దేవుడిని ఋషి చూసినోళ్ళు ఆ ఋషిని బట్టి దేవుడు గమనిస్తారు. దేవుడు గమనించిన వాళ్ళందరూ ఎవరు గమనించారు? గమనించారు
పిల్లల పుస్తకాలు ఎందుకు వెంబడించాడు, పౌలు ఎందుకు వెంబడించాడు, దళితులు ఎందుకు వెంబడించాడు? నా దేవుని యొక్క సన్నిధిలో భక్తుల్ని వెంబడించినటువంటి వాళ్ళందరూ, దైవత్వాన్ని కోరుకున్న వాళ్ళందరూ ఏం చూసంటే దేవుని యొక్క బలాన్ని చూసి, దేవుని యొక్క ప్రేమను చూసి వారు దేవుణ్ణి వెంబడించారు. తద్వారా వారు పరిశుద్ధ గ్రంథాలు లిఖించబడ్డారు. జీవ గ్రంథాలు వారి పేరు రాయబడ్డాయి. మంచి స్త్రీలుగా, మంచి వ్యక్తులుగా, మంచి సంఘముగా, మంచి సమాజంగా పేరుంది. మనకి ఈరోజు వారి పేర్లు పరిశుద్ధ గ్రంథాల్లో మనం చదవగలిగేటట్లు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇది మనకు స్టాండ్ అయినటువంటి పట్టణం కాదు. స్టాండర్డ్ పట్టణం ఏదంటే స్టాండర్డ్ పట్టణం చిన్నప్పుడు గమనిస్తున్న పౌమాలో వృద్ధాపం వచ్చిన తర్వాత అలాగా ఉన్నాము. ఎన్ని 4 లక్షలుగా కనబడుతున్నాం. తదుపరి దేవుడి యొక్క ఆహ్వానాన్ని అందించి పిలుపునందుకు వెళ్ళిపోతా ఉన్నామా? అక్కర్లేదు. ఇక్కడ ఉండడానికి కాక దేవుడు మనం పంపించింది ఇక్కడ దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి మార్గాలను, దిశానిర్దేశాలను చాటండి. మనుష్య జాతికి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి జన్మించాము. దేవుని యొక్క మహిమా ప్రభావాలను పొగడడానికి, కొనియాడడానికి, భూమి మీద కీర్తించడానికి మన దేవుడు శక్తినిచ్చాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడిలో ఆనందించాలి, దేవుడిలో తన్మయుడిని ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా మనలో దేవుని అడిగి మన యొక్క ఆత్మీయమైనటువంటి శుభ్రతను కోరుకోవాలి. దేవుని యొక్క వాక్యమైన ఉదక స్నానం చేత మన హృదయాలు మనము కడుక్కోవాలి. దేవుని యొక్క వాక్యమైన ఉదక స్నానం చేత మనం బ్రష్ చేసుకోవాలంటే వాటర్ కావాలి, స్నానం చేయడానికి బట్టలు కావాలి. అలా మన ఆత్మను నిరంతరం శుభ్రం చేసుకోవడానికి ఏం కావాలి? దేవుడు వాక్యం కావాలి. ఆ వాక్యం వింటా ఉంటే మనకు తెలియకుండానే మన హృదయం మీద దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం ప్రోక్షించబడుతుంది. ఆ రక్త ప్రోక్షణ ద్వారా మన హృదయంలో ఏమైనా వెళ్తా ఉంటే దుఃఖపడుతుంది కదా, వెళ్తా ఉంటే ప్రయాణంలో వెళ్తా ఉంటే తాగలేదు బట్టలు దుమ్మడుతుంది కదా, పడుకుంటున్నా పడుకుంటుంటే మనకు కావాలని పడేసుకుంటుంది, వేసుకుంటుంది. అలా మన మీద మనకు తెలియకుండా ఏదైనా గొడవపడిందా, మనకు తెలియకుండా ఏమైనా పాపం అంటున్నా, మనకు తెలియకుండా మనం ఏమైనా మలినాన్ని అనుకున్నా వీటన్నిటినీ కూడా దేవుడు తన వాక్యం వినడం ద్వారా మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి చీకటిని, మలినాన్ని, పాపాన్ని తుడిచేస్తాడు. దేవుడు మాకు ఎంతగానో బాగుపడుతున్నాయి. అప్పుడు మనం శుభ్రపరచుకుంటున్నాం, ఆత్మీయంగా శుభ్రమవుతున్నాం. తలతల మెరిసే ఒక మంచి ఆత్మీయ వస్త్రాలు దేవుడు మనకు కప్పుతున్నాడు. ఆత్మీయ వస్త్రాల ద్వారా దేవుడి సన్నిధిలో మనం కూర్చుని ప్రార్థన, అప్పుడు దేవుడు మన ప్రార్థన అడుగుతున్న పెళ్లి కుమారుడు యజమాని పెళ్లి కుమారుడు ఇంటికి వెళ్తే ఒక పాఠశాల అడిగారు కదా, అయ్యా నేను పెళ్లి వస్త్రాలు ఎందుకు ధరించలేదండి? పెళ్లి వస్త్రాలు నాకు లేవండి. నాకు ఏం చేశాడైనా ఆళ్ళు చేతులు కట్టి చీకట్లో పెళ్లి వస్త్రాలు అంటే రక్షణ వస్త్రాలు, శోభిత వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, రక్షణ వస్త్రాలు మనం కొనుక్కోవాలి. రక్షణ వస్త్రం లేకుండా క్రైస్తవులు దేవుడు వారిని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని కొరకు ఎదురు చూసే మనము రక్షణ అనుభవంలో ఉండాలి. రక్షణ మనం చేతులు పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలంటే రక్షణ మనము విడిచిపెట్టుకోవాలి. అంతవరకు సహించిన వాళ్ళు ధన్యుడు. అంతవరకు కూడా కనురెప్పపాటైన ఒక్క క్షణమైన దేవుని విడిచిపెట్టుకోగా, దేవుని సన్నిధి నుంచి వైదొలగిపోగా, దేవుడిలో మనం అడ్డుకట్టబడి భక్తులుగా అటువంటి గొప్ప పరిశుద్ధ రిలేషన్ కూడా ప్రారంభించాం.
ఈరోజు రకరకాల నేతలు శాంతంగా నమ్మక మాకు ఓడించిన ఆహారం తీసుకొచ్చారు. చదవకుండా ఇలా శాంతి ఇచ్చే అయితే శాంతంగా లేక కుటుంబాన్ని అయ్యా ఆశీర్వదించుకుంటారు. ఇప్పుడు వచ్చిన పిల్లలందరి పట్ల వందనాలు వస్తున్నారు. సహాయం చేయాలి. ఏ విధమైన ఆశతో వచ్చావు, ఏ విధమైన కోరికతో వచ్చావు, ఆయన మీ పట్ల ఎటువంటి భక్తి చేస్తున్నారు మీరు చూస్తున్నారు. ఆడబిడ్డలు పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఈ సన్నిధిలో అందరినీ ఆశీర్వదించి పంపించాలి. ఆయన ఆరోగ్యాలు సకల సంబంధి ప్రసాదించండి. గోడి చిన్నయాకు ఆత్మకు శాంతి తల్లిదండ్రులు వారి కుటుంబానికి ఆదరణ ఉదాహరణ దయచేయండి. సహాయం చేయండి అయ్యా. జరగాల్సిన సాయంకాలం ఆరాధన అయ్యా క్రమంగా మర్యాదగా జరగడానికి సహాయం చేసి ఏర్పాటు చేసుకున్న కుటుంబాలను దీవించి ప్రభా ఆయన పిలువ నమ్మినటువంటి మీ యొక్క ప్రియ విశ్వాస కుటుంబాలను ఆశీర్వదించి మీ కృపలో బలపరుచుకుని ప్రార్థన చేస్తాను. అయ్యా ఎదురు చూద్దాం, మీ కొరకు ఎదురు చూసేట్టున్నారు. మీ వాక్యాన్ని వినడానికి ఎదురు చూసేవారు. అయ్యా మీ వాక్యంలో ఉన్న మకరంగాన్ని ఆస్వాదించడానికి ఎదురు చూసేవారు. అందరూ ఉండడానికి సహాయం చేయమని ఇప్పుడు వచ్చిన పిల్లలందరి పట్ల మీ యొక్క ప్రేమను భరించి అయ్యా మీ ఆశీర్వాదాలతో పంపించమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుస్తున్నాము ప్రార్థన చేస్తాను. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుగా. మా యుద్ధ మరణ అపరాధం చేసిన వారు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవే నామమున. అందరికీ తోడై sobre